గుడ్ మార్నింగ్ పిల్లలు. సో మనం నిన్నటి క్లాస్లో గేయాన్ని నేర్చుకున్నాం కదా. సో ఇవాళ ఆ గేయానికి సంబంధించిన బిట్స్ని చూద్దాం, ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, పేజ్ నంబర్ 81. ఓకే, సో నిన్న మనము గీతల అంగి అనే గేయాన్ని నేర్చుకున్నాం. సో మళ్ళీ ఒకసారి మనం పాడదామా? ఓకే. చిన్నోడమ్మ చిన్నోడు, అల్లరి చేసే చిన్నోడు, కొయ్యకు ఉన్న గీతల అంగిని కోరికతోని తొడిగిండు, అంగిల నిండా మునిగిండు, అయ్యా పక్కున నవ్విండు. ఓకే, ఇది గేయం. అయితే ఈ గేయానికి సంబంధించిన బిట్స్ అనేవి ఈరోజు మనం చేయాలి, ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ టర్న్ యువర్ పేజ్. కింది వాక్యాలు పదాలు గేయంలో గుర్తించండి, వాక్యాల కింద గీత గీయండి. సో ఇవి ఈ వాక్యాలు గేయంలో ఎక్కడున్నాయి చూసి వాక్యం కింద గీత గీయాలి, పదాలు కూడా గీత గీయాలి, ఓకేనా? కోరికతోని తొడిగిండు, చూద్దాం ఏడుంది. కోరికతోని తొడిగిండు ఇక్కడుంది, ఓకే. సో నెక్స్ట్, అయ్యా పక్కున నవ్విండు, ఏడుంది? ఇక్కడ. అయ్యా పక్కున నవ్విండు, ఓకేనా? నెక్స్ట్, అంగిల నిండా మునిగిండు, ఎక్కడుంది? ఓకే, చేశారా ఈ విధంగా? ఓకే. నెక్స్ట్, గేయంలో గుడి దీర్ఘం ఉన్న అక్షరాలు గుర్తించి 0 చుట్టండి. సో ఈ గేయంలో గుడి దీర్ఘం ఉన్న అక్షరాలు గుర్తించి 0 చుట్టాలి. అక్షరాలకు మాత్రమే. ఇగో ఇది గుడి ఉంది, గుడి. ఇంకేడన్నా ఉందా? ఇంకేట్లేదు కదా. సో ఈ విధంగా అన్ని గుడి దీర్ఘం ఉన్న అక్షరాలకు అన్నింటినీ ఏం చేయాలి? 0 చుట్టాలి, ఓకేనా? చుట్టారు కదా. నెక్స్ట్, బొమ్మ చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యాల్లో గుడి దీర్ఘం ఉన్న పదాలు గుర్తించి 0 చుట్టండి. సో గుడి దీర్ఘం ఉన్న పదాన్ని గుర్తించి 0 చుట్టాలి. సో ఇక్కడ చూడండి, ఇదేంటి? రామచిలుక. ఇదేంటి? కాకి. ఇదేంటి? కిరీటం. అయితే ఈ కాకి ఇడ నీళ్లు తాగనికే వచ్చింది. అయితే రామచిలుక ఇడ కూసున్నది, కాకి నెత్తి మీద ఏముంది? కిరీటం ఉంది. అయితే నీళ్ళు తాగేప్పుడు కిరీటం నీళ్ళల్లో పడుతుందని ఈ కాకి ఏం చేసిందంటే కిరీటంని ఇడ పెట్టి నీళ్ళు తాగుతున్నది. ఇక చూడండి, నీళ్ళు తాగుతున్నది. అప్పుడు ఏం చేసింది? చిలుక అమ్మ కిరీటం బాగుంది కదా అని అది పెట్టిందో లేదో కిరీటం తీసుకొని తన తలపైన పెట్టుకున్నది, ఓకేనా? ఇప్పుడు చదువుదాం. కాకి తలపై కిరీటం ఉన్నది, ఓకే. కాకి కిరీటం ఉన్నది, ఓకే. గుడి దీర్ఘం గుడి. కిరీటం పెట్టి కాకి నీళ్ళు తాగుతున్నది. దీంట్లో ఏమున్నాయి? కాకి, కిరీటం, చిలుక, ఓకే. సో ఇన్ని పదాలకి గుడి దీర్ఘం ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసాము? రౌండ్ అప్ చేసాం, ఓకేనా? నెక్స్ట్ పేజ్. కింది గళ్ళల్లో గుడి దీర్ఘంతో ఉన్న అక్షరాల్లో తేడాను గుర్తిస్తూ చదవండి. సో మనం డిఫరెంట్ చూపిస్తూ చదవాలి. ఇప్పుడు చూడండి ఎట్లుంది? క, గ, చ, జ,
ట ద త ద న ప బ మ య ర ల వ ష స. ఓకే, సో గుడికి గుడి దీర్ఘంకి ఏం డిఫరెంట్ ఉంది అనేది చూద్దాం. కీ కీ, గి గీ, చి చీ, జీ జీ, టీ టీ, డి డి, తి తీ, ది ది, ని నీ, పి పీ, బి బీ, మీ మీ, ఈ ఈ, రి రీ, లి లీ, వి వి, షి షీ, సి సి. ఓకే, సో ఈ విధంగా గుడికి గుడి దీర్ఘానికి ఏం డిఫరెంట్ ఉంది అనేది చూపిస్తూ నేను ఎలా చదివానో మీరు కూడా అలా చదవాలి. ఓకే, సో కింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి, అక్షరాలను గుణింతాల చార్టులో గుర్తించండి. సో మీరు ఏం చేయాలి అంటే ఆల్రెడీ గుణింతాలు రాశారు కదా ఇంతకుముందు, సో దాంట్లో ఈ గుణింతాలు ఎక్కడున్నాయో రౌండప్ చేయాలి. ఫస్ట్ ఏంటిది? సంచి, ఇది చీమ, విమానం, మీసం, కిరీటం. ఓకే, ఇప్పుడు పదాలు చూద్దాం. సంచి, చీమ, విమానం, మీసం, కిరీటం. ఓకే, అక్షరాలు ఏమేమి ఉన్నాయి? సం చి, చి మా, వి మా నం, మీ సం, కి రీ టం. ఓకేనా పిల్లలు? సో ఇది ఇవాల్టి క్లాస్. సో టుడే మీరు ఏం చేయాలి అంటే వీటికి డిఫరెన్స్ ఏ విధంగా ఉంది అనేసి కంపల్సరీ డిఫరెన్స్ చూపిస్తూ చదవాలి. ఈ పదాలన్నింటినీ చదవండి. ఓకేనా? ఇవన్నీ చేయండి. ఓకే స్టూడెంట్స్, సో దిస్ ఇస్ అవర్ క్లాస్. థ్యాంక్ యూ.